మాట్లాడితే కన్ను కాలు అంటున్నారు. నాయుడు బావకి చూపు పోయిన పాపం ఎవరిది? పెళ్లికి ముందే నాయుడు బావకు కాలు సరిగా లేదని, చదువు రాదని, పెళ్ళైందని మీకు తెలుసు. అన్నీ తెలిసి పెళ్లి చేసి ఇప్పుడేంటి? అన్ని సక్రమంగా ఉన్నవాడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోతే అప్పుడేం చేస్తారు? ఏం చేస్తాం, మా కర్మ ఇంతే అని సరిపెట్టుకునేవాళ్ళం. పోయిన అవయవాలు ఎలాగూ తిరిగి సంపాదించుకోలేము. కానీ ఇక్కడ ఇతనికి కన్నొస్తుందా కాలొస్తుందా? రాదని మీరెలా చెప్తారు? మీరేమైనా దేవత? మీకు భవిష్యవాణి తెలుసా? నాయుడు బావకు తప్పకుండా కళ్ళొస్తాయి. తనేం పుట్టుగుడ్డోడు కాదు. ఏమోనమ్మా, నాకైతే నమ్మకం లేదు. నా కూతురు జీవితం చీకటే. నమ్మాలండి. జీవితం అన్నాక చీకటి వెలుగులుంటాయి. నాయుడు బావలో మీరు చూడాల్సింది బయటి సౌందర్యం కాదు, అంతః సౌందర్యం, ఆత్మ సౌందర్యం. దాన్ని చూడటానికి మనసు కావాలి, మనిషిలా ఆలోచించాలి. అంటే ఏంటమ్మా మీ ఉద్దేశం? మేం మనుషులం కావా? మా అమ్మకు కానీ, నాకు కానీ, నా చెల్లెలకు కానీ మీపై అలాంటి అభిప్రాయం లేదు. ఇంకొకసారి నాయుడు బావని కించపరిస్తే మాత్రం మా అభిప్రాయాల్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను చేయడానికి ఏవీ లేదు. ఈ అపర్ణకి అక్కడ చిచ్చు పెట్టడమే మంచిది. కష్టాలొచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా బ్రతుకుతారో, అన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారన్న దానిపైనే మనుషుల్ని అంచనా వేస్తారు. మీరేంటో మేం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే తెలుసుకుంటే మంచిది. నాయుడు బావా, పద. రా స్నేహ. సారీ కావేరి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.